హరి ఓం సాయి ఓం సాయి ఓం. శ్రీ ఎస్బి నాచ్నే ఒక 9 నెలల చిన్న కుమారుడు హరిహర్ అలియాస్ సాయినాథ్ తన సోదరులు మరియు సోదరీమణులతో ఆడుకుంటున్నాడు. ఎదిగిన పిల్లలు రంగు అగ్గిపుల్లలు కాల్చడం ద్వారా సమీపంలో టపాసులు కాల్చారు. వీరిలో ఒకరు చిన్నారి బట్టలపై కాలుతున్న అగ్గిపెట్టెని విసిరారు. హరిహర్ బట్టలకు మంటలు అంటుకున్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రమాదాన్ని చిన్న పిల్లవాడు అర్థం చేసుకోలేకపోయాడు. తల్లి అక్కడ బయట ఏదో పనిలో నిమగ్నమై ఉంది. కానీ ఆమె మనసు తన పిల్లల నుండి దూరంగా ఉంది కాబట్టి బాబా ఒక్కసారిగా ఆమె ముందు పకీర్ రూపంలో ప్రత్యక్షమై మంటల్లో ఉన్న పిల్లవాడిని చూపిస్తూ, అక్కడ చూడు, అక్కడ ఏమి జరుగుతుందో చూడు అన్నారు. దీంతో తల్లి ఒక్కసారిగా పరుగున పసిబిడ్డ కాలుతున్న బట్టలను సకాలంలో తొలగించి మంటలను ఆర్పేసింది. హరిహరును ఈ విధంగా రక్షించబడిన తర్వాత తల్లి పకీరు కోసం వెతికింది. కానీ తల్లి బిడ్డ గురించి పరిగెత్తడంలో గందరగోళం ఏర్పడిన సమయంలో పకీరు అక్కడి నుండి అదృశ్యమయ్యాడని ఎవ్వరికీ తెలియదు. హరిహర్ యొక్క తల్లిదండ్రులు శ్రీ బాబా కృప వలన తన బిడ్డ సంరక్షించబడినాడని, అవసరమైనప్పుడల్లా వారి పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని బాబాను ప్రార్థించారు. ఈ సంఘటన బట్టి బాబా ఇక్కడ హరిహర్ని రక్షించినట్టే మనల్ని కూడా ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటారు. మనల్ని నిరంతరం రక్షించే సాయినాథునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సాయినాథ్ మహారాజ్ की जय. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय